ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. మనం గత 2 రోజుల క్రితం జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటన ఏమిటంటే, ఒక బాధ్యతాకరమైన ఒక ఎస్ఐ గారి మీద అలాగే కానిస్టేబుల్ మీద మాస్టర్ ప్లాన్ వేసి వాళ్ళని ఏ రకంగా అయినా ఇరికించాలి అనే ఉద్దేశంతో కొంతమంది కుట్ర చేసి నిజాయితీ గల ఆఫీసర్ని ఇరికించడం జరిగింది. అయితే మిత్రులారా, ఎస్ఐ గారు వచ్చి దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది. ప్రజల దగ్గర అభిప్రాయం తీసుకోండి. ఎవరో చెప్పాల్సిన మాటలు కాదు, అబద్ధాలు కాదు. ప్రజల దగ్గర అభిప్రాయం తీసుకోండి. ఎస్ఐ వారు ఎలాంటి వారు? ఈ స్టేషన్కి వచ్చిన ఎస్ఐ గారు ఒక ప్రఖ్యాతగా ఆయన ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. ఎప్పుడు కూడా సాధారణంగా పోలీసు వారు కొంచెం కర్కశంగా ప్రవర్తిస్తుంటారు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రవర్తించకుండా ఎవరు సమాజంలో మేము కూడా మా వంతు బాధ్యత ఎరిగి అందరికీ మేలు కోరే విధంగా మేము విలేకరులు ప్రవర్తిస్తాం అనేదానికి ఈ ఒక్క ఉదాహరణ ఈవేళ మనం చేసి ఈ కార్యక్రమం ఉదాహరణ కింద చెప్పొచ్చు. అలాగే అధికారులంతా కూడా ఈ ఎస్ఐ గారు కానీ ఆ రైటర్ గారు కానీ చాలా నీతివంతులనే, వాడికి ఎవరైనా కేసులకు ఎవరైనా ఎవరి దగ్గర రూపాయి ఆశించడం కానీ ఏది చెయ్యని వ్యక్తులు వీళ్ళిద్దరు. ఇటువంటి వారి మీద కొంతమంది కుట్రపూరితంగా వారికి డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఇరికించి వారిని ఏసీబీ అధికారుల చేత ట్రాప్ చేసి పట్టించడం అనేది అందరూ ఖండించవలసిన విషయం. విలేకరులందరి తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వీళ్ళిద్దరిని ఈ అవినీతి ఉచ్చులోంచి బయటకు వచ్చి నిర్దోషులుగా విడుదల చేయడంలో అధికారులందరూ సహకరించి బయటికి తీసుకురావాలని కోరుతున్నాం. విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత. అవినీతి కుట్రలో ఇరుకున్న అధికారులను వెంటనే మొన్న రావులపాలెం స్టేషన్ ఎస్ఐ రైటర్లపై కుట్రపూరితంగా జరిగిన ఏసీబీ ట్రాప్ను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. వీరిరువురికి కూడా మండల పరిధిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని పేద ప్రజలకు సేవ చేస్తూ ముందుకు కొనసాగుతున్న తరుణంలో మంచి అధికారి అయిన వీరిని వారు స్వలాభోపేక్ష కోసం నమ్మించి కుట్రపూరితంగా ఏసీబీ ట్రాప్ చేయించి వారి కుటుంబాలను రోడ్డు పాలు చేసిన ఘటనను చాలా దురదృష్టకరమైన సంఘటనగా భావిస్తూ, మరి ఇటువంటి ఉచ్చి పని చేసిన అధికారులకు ఉన్నతాధికారులు చేదోడు వాదుడుగా దన్నుగా నిలబడి త్వరలోనే వారి మీద పూర్తి విచారణ జరిపించి నిర్దోషులుగా బయటికి విడుదల చేయనని కూడా నైతిక మద్దతుగా మేము రావులపాలెం అండ్ కొత్తపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. వారికి మంచి అధికారులకు నైతిక మద్దతుగా వెన్నుదన్నుగా నిలబడాలనే సదుద్దేశంతో మేమందరం ఇక్కడ సమావేశమయ్యి వ్రాతపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ వారికి, అవినీతి నిరోధక శాఖ డీజీ వారికి కూడా మా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ లేఖలను పంపిస్తున్నాము. దీన్ని రిజిస్టర్ పోస్ట్ ద్వారా వారికి పంపిస్తూ మరి ఇక్కడ లోకల్ అధికారులు సిఐ గారికి, ఇక్కడ ఎస్ఐ వారికి కూడా అందజేయడం జరిగింది. కాబట్టి మంచి అధికారులకు ఎప్పుడు కూడా సమాజంలో బాధ్యత గల పౌరులుగా మేము తోడుంటాము, మీరు ముందుకు కొనసాగండి నైతిక మద్దతు విలేకరుల తరపున మేము మీకు హామీ ఇస్తూ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ మేము ధైర్యంగా ఉండండి, మీకు అండగా ఉంటామని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం.